గ్యాంగ్రీన్ జబ్బుల్లో అనేక రకాలు ఉంటాయి కానీ గ్యాంగ్రీన్కి సంబంధించి అత్యంత హృదయవిదారకం సిచ్యువేషన్ ఏంటంటే ఇన్నాళ్ళు మనలో భాగమైన ఒక ఆర్గాన్ ముఖ్యంగా కాళ్ళు లాంటివి ఇన్నాళ్ళు మనం నడిపించినవి అకస్మాత్తుగా తీసేయాలి, మోకాల దాకా తీయాలి, పాదం దాకా తీయాలి, తొడ దాకా తీయాలి అని చెప్పించుకునే సిచ్యువేషన్ నిజంగా హృదయ విదారకం, చాలా బాధాకరం. గ్యాంగ్రీన్ కేసుల్లో దురదృష్టకరమైన విషయం ఏంటంటే 99% గ్యాంగ్రీన్ కేసెస్లో, కాళ్ళు తీసేసిన కేసుల్లో వీళ్ళంతా ఎవరంటే వీళ్ళకి ఎప్పుడో 5 ఏళ్ల క్రితమో, 10 ఏళ్ల క్రితమో, 15 ఏళ్ల క్రితమో, 4 ఏళ్ల క్రితమో డయాబెటీస్ వచ్చి డాక్టర్ గారిని కలిసి శ్రద్ధగా వేళకు మందులు వేసుకున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రమే తీసే కర్మ రావటం అనేది చాలా దురదృష్టం. అసలు ముందుగా గ్యాంగ్రీన్ అంటే ఏంటో తెలుసుకుందాం. గ్యాంగ్రీన్ అంటే మన శరీరంలో ఒక అవయవం కుళ్ళిపోతే దాన్ని తీసేయాల్సిన పరిస్థితి రావటం. డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి గ్యాంగ్రీన్ చేయాల్సి వస్తుంది. ఎందుకు జరుగుతుంది ఇలా? దీనికి ముందు చిన్న సబ్జెక్టు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీకు డయాబెటీస్ వచ్చింది, బ్లడ్ షుగరు 400 ఉంది. మన ఎండ్రోక్రనాలజిస్ట్ గారు కానీ లేదా డయాబెటాలజిస్ట్ గారు కానీ ఆయన మనకి ఒక ఇన్సులిన్ లేదా ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు, మెడికేషన్. 400 కాస్త వెంటనే 90కి వచ్చింది. 310 ఎక్కడ పోయింది? 310 ఎక్కడికి పోలేదు. నా ఇంట్లో ఒక గదిలో చెత్తను తీసి ఇంకొక గదిలో వేస్తే నా ఇల్లు ఇంతకుముందు ఎంత దరిద్రంగా ఉందో ఇప్పుడు అంతే దరిద్రంగా ఉంటాం, కానీ శుభ్రం ఎందుకు అవుతుంది? ఇది కూడా అంతే. ఎప్పుడైతే మీకు బ్లడ్లో 400 షుగర్ ఉందో మీరు మందు ఇచ్చిన వెంటనే మందు ప్రభావంతో మినిమం ఉండాల్సిన షుగరు ఆ 90 బ్లడ్లో ఉండి మిగిలిన 310 ఆర్గాన్లకు ట్రాన్స్ఫర్ అవుతుంది. మామూలుగా మనం షుగర్ని బ్లడ్లో చూస్తాం కాబట్టి బ్లడ్లో చూసినప్పుడు ఆ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 90 కనిపిస్తుంది, మనకు తగ్గిందని భ్రమలో ఉంటాం. నిజానికి అది ఎక్కడికి వెళ్ళలేదు. డయాబెటీస్ మందు వాడక ముందు మీ బ్లడ్లో 400 ఉంది, మీ ఒంట్లో కూడా 400 ఉంది. ఎప్పుడైతే మీరు ఆ మందు వాడారో మందు ప్రభావంతో బ్లడ్లో 90 ఉంది, మిగిలిన 310 శరీరంలో అలాగే ఉంది. 400 వెరసి మీ శరీరంలోది ఎక్కడికే కదలదు, అక్కడే ఉంది. ఈ ప్రాసెస్లోనే షుగర్ ఒక ఆర్గాన్ నుంచి ఒక ఆర్గాన్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు అది రక్తనాళాల ద్వారా వెళ్తుంది. మన శరీరంలో రక్తనాళాలు అనేక సైజులు ఉంటాయి. పెద్ద సైజు, చిన్న సైజు, మీడియము, అలాగే వెంట్రుక కంటే చిన్నగా ఉండే ఆర్టరీస్ ఉంటాయి. వాటిని మైక్రోవాస్కులర్ ఆర్టరీస్ అంటారు. ఇవి ఎక్కువగా ఉండే ప్లేసులు కంటికి వెళ్ళే మార్గంలో, కిడ్నీకి వెళ్ళే మార్గంలో, కాళ్ళకి వెళ్ళే మార్గంలో ఉంటాయి. ఇప్పుడు మన కేసు గ్యాంగ్రీన్ కాబట్టి కాళ్ళది తీసుకుందాం. మామూలుగా ఏమవుతుందంటే ఇప్పుడు మీరు మందు వేసుకుంటారు కదా, ఈ షుగర్ రక్తనాళాలకు ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్లో భాగంగా అది పెద్ద రక్తనాళాలతో అయితే పర్లేదు, కానీ సన్నటి మైక్రోవాస్కులర్ ఆర్టరీస్ నుంచి ట్రావెల్ చేసినప్పుడు దీర్ఘకాలంగా, అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాకుండా ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు మీరు షుగర్ మందులు వాడతా రెగ్యులర్గా ట్రాన్స్ఫర్ చేసిన ప్రాసెస్లో ఈ సన్నటి నరాల ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యే షుగర్ మాలిక్యూల్ సరిగ్గా దాని సైజు కూడా ఆ సన్నటి మైక్రోవాస్కులర్ ఆర్టరీ అంటే ఆ సూక్ష్మ రక్తనాళాల సైజులోనే ఉండటం చేత దీర్ఘకాలం మనం ఎప్పుడు చూసినా షుగర్ కంట్రోల్లో ఉంచుకుందాం అన్న భ్రమలో ఉండటం కోసం ఈ షుగర్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కొన్నేళ్ల తర్వాత అది కుళ్ళిపోతుంది. ఆ ఆర్టరీస్ డ్యామేజ్ అవుతాయి, ఇన్ఫ్లమేషన్ వస్తుంది, అక్కడ ఇస్కిమియా ఏర్పడుతుంది. ఆ పరిస్థితుల్లో అక్కడ కిందకి రక్త ప్రసరణ అందదు. అంటే మీ కాళ్ళు బ్రహ్మాండంగా ఉంటాయి, కానీ కాళ్ళకి వెళ్ళే చోట సన్నటి మార్గంలో గత 5 ఏళ్ల నుంచో 10 ఏళ్ల నుంచో మీరు షుగర్ని కంట్రోల్లో ఉంచుకుందాం అనే భ్రమలో ఉండటం కోసం మీరు ఇచ్చిన మెడికేషన్ అక్కడ కూర్చుని దీర్ఘకాలం పాటు కుళ్ళబెట్టేసింది. దాంతో అది కుళ్ళిపోయిన తర్వాత కింద ఆర్గాన్కి న్యూట్రియంట్స్ అని అందరి చేత ఆ కాలు డ్యామేజ్ అయింది. ఒక మనిషి బతుకున్నాడు అనుకోండి, అతను కుళ్ళుతాడా? చక్కగా ఉంటాడు. ఎందుకని? అతని శరీరంలో రక్త ప్రసరణ నిరంతరం జరుగుతూ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఆ మనిషి చనిపోయాడు, 48 గంటలు అతను కుళ్ళిపోతాడు. అంటే ఏం జరిగింది? ఆ రక్త ప్రసరణ ఆగిపోయింది. మరి గ్యాంగ్రీన్లో కాళ్ళు ఏంటి? బొగ్గుల్లాగా మాడిపోయి ఉంటాయి మనిషి బతుకుండగానే. అంటే ఆ కాలుకెళ్ళే రక్త ప్రసరణ ఆగిపోవటం చేత ఆ కాలు కుళ్ళిపోయి సేమ్ శవానికి ఏం జరుగుతుందో అలాగే కుళ్ళుతుంది, అలాగే బొగ్గులాగా మాడుతుంది, అలాగే దాంట్లోంచి కూడా మ్యాగెట్స్ వస్తాయి, అన్నీ అవుతాయి. మిగిలిన ఆర్గాన్లన్నీ బాగున్నా కానీ ఎప్పుడైతే ఆ రక్త ప్రసరణ తద్వారా న్యూట్రియంట్స్ ఆ కింద భాగంలో ఉండే ఆర్గాన్కి అందకపోవటం చేత ఈ గ్యాంగ్రీన్ జరుగుతుంది. దురదృష్టం, ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ల మందికి ఈ గ్యాంగ్రీన్ పేరు చెప్పి కాళ్ళు తీసేస్తున్నారు. కాళ్ళు నిర్దాక్షిణ్యంగా తీసేస్తున్నారు. మోడర్న్ మెడిసిన్లో దీనికి ఎలాంటి సొల్యూషన్ లేదు. ఒకసారి గ్యాంగ్రీన్ కాలు ఆ బ్లాక్ అయిపోయిన తర్వాత, సెల్యులైటిస్ వచ్చిన తర్వాత దాన్ని ఏమీ చేయలేకపోతున్నారు. మనం వీఆర్కే డైట్తో
అవలీలగా 100కి 99% కేసెస్ని అవలీలగా తగ్గించవచ్చు. మళ్ళీ నేను చెప్తున్నాను, అవలీలగానే మాట కూడా చెప్తున్నాను. ఎలా అంటే బేసికల్గా గుర్తుపెట్టుకోండి, చచ్చినెలకిని ఇంట్లో పెట్టుకుని మీరు సెంట్లు కొట్టి వాసనలా పోగొట్టలేరు. చచ్చినెలకిని తీస్తేనే పోతాయి. అలాగే మూల కారణం తీయాలి, షుగర్ వచ్చిన కారణాన్ని తీసేయాలి. మీకు ఎందుకు గ్యాంగ్రీన్లు తగ్గించలేరంటే అలోపతిలో ఏదైతే గ్యాంగ్రీన్ కారణమైందో అదేంటి? బ్లడ్ షుగర్. ఆ షుగర్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు తినే గ్లూకోజే షుగర్. మీరు తినే ఇడ్లీలు, దోశలు, గారెలు, బూర్లు, చపాతీలు, పాలు, పళ్ళు ఇలాంటి కార్బోహైడ్రేట్సే షుగర్ అంటాం. మన అదే గ్లూకోజ్, అదే షుగర్. ఈ షుగర్ మీరు పెట్టడం మానట్లేదు. అలాగే ఆ షుగర్ని రక్తనాళాల ద్వారా ఆర్గాన్ ట్రాన్స్ఫర్ చేసే మందు ఒకటి మీరు మానట్లేదు. మీరు ఆ పరిస్థితిని కొనసాగించినప్పుడు మరింత డ్యామేజ్ జరిగి కాలు ఖచ్చితంగా తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తప్ప ప్రపంచంలో ఒక్కడ కూడా రివర్స్ కావడం జరగదు. ఎందుకంటే మోడర్న్ మెడిసిన్ వ్యవస్థలో డయాబెటీస్ తగ్గడం అనే పదమే లేదు. డయాబెటీస్ తగ్గడం అనే పదమే లేదు. కంట్రోల్ పేరు చెప్పి చేసిన విధ్వంసం ఇదంతా. డయాబెటీస్లో కంట్రోల్ అనే మాట పెద్ద బూతు మాట. అది ఎవరికి కంట్రోల్లో ఉండదు. చెప్పాను కదా ఇందాక, మీ ఒంట్లో 400 షుగర్ అలాగే ఉంటుంది. కేవలం బ్లడ్లో మాత్రమే మాయమయ్యే దాన్ని అది కంట్రోల్ అంటే ఇంతకంటే ప్రపంచానికి దాపురించిన కర్మ మరొకటి ఉండదు డయాబెటీస్ వాళ్ళకి. ఇక్కడే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మన ఇంట్లో బల్బులు ఉన్నాయి, బయట ట్రాన్స్ఫార్మర్లో ప్రాబ్లం వచ్చి హై వోల్టేజ్ వస్తుంది ఇంట్లోకి, బల్బులన్నీ మాడిపోయినాయి, ఇంకా ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయలేదు, మనం బల్బులు మార్చాం, ఏం జరుగుతుంది? అవి కూడా పోతాయి. ఎందుకు ఆగుతాయి? మీరు ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసేవరకు ఉండదు. అంటే మూల కారణం తీయాలి. గ్యాంగ్రీన్కి కారణమైన డయాబెటీస్ని మీరు తీయకుండా, డయాబెటీస్ మూల కారణమైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మీరు తీయకుండా పొరపాటును కూడా భూమి మీద ఒక్కడ కూడా మీరు తగ్గించలేరు. మందులతో ఏమీ మందులతో షుగరే తగ్గలేదు. షుగర్ పోగొట్టిన కాలు, చచ్చిన కాలు ఎలా తిరిగి వస్తుంది? విఆర్కే డైట్లో నేను డే 1 మీ చేత గ్లూకోజ్ ఆపించేస్తాను. గ్లూకోజ్ లేదు కదా. గ్లూకోజ్ లేనప్పుడు ఏదైతే ఇప్పటివరకు ఆ రక్తనాళాల్లో కూర్చొని కుళ్ళబెట్టిందో ఆ పదార్థం రా మెటీరియల్ లేదు. అలాగే గ్లూకోజ్ని ఆ మైక్రోవాస్కులర్ ఆర్టరీస్కి ట్రాన్స్ఫర్ చేసే ఆ డయాబెటిక్ మెడికేషన్ కూడా నేను డే 1 పీకి పారేస్తాను. ఎప్పుడైతే గ్లూకోజ్ని పీకేసి మెడికేషన్ పీకేసానో ఒక పచ్చని లాను చక్కగా నీళ్లు, ఎరువులు ఇచ్చి కుళ్ళిపోయిన లాన్ని చక్కగా పోషిస్తే ఎలా రికవర్ అవుతుందో ఆ రకంగా చక్కగా రికవర్ అవుతుంది. విరిగి ముక్కలైన కాలు రెస్ట్ తీసుకుంటే అతుకోట్లా, రెస్ట్ తీసుకోకుండా రోజు నడిచి అతుక్కుంటుందా? మన కాలు ఇరిగింది, ఒక 3 నెలలు పడుకున్నాం కట్టుకట్టేసుకుని, చక్కగా అతుక్కోట్లేదు, విరిగి ముక్కలైన బోన్ అతుక్కోట్ల, చర్మం లేసిపోయింది మనకి, 2 నెలలు రెస్ట్ తీసుకున్నాం, రోజు సబ్బెట్టి స్నానం చేస్తే అతుక్కోదు కదా. మనం 2 నెలలు రెస్ట్ ఇచ్చేస్తే దానికి అతుక్కుంటుంది. అలాగే ఆ పాడైపోయిన మైక్రోవాస్కులర్ ఆర్టరీస్ కూడా మీరు ఏదైతే పాడు చేస్తుందో దాని నుంచి విముక్తి కల్పిస్తే కొంతకాలం రెస్ట్ ఇచ్చినప్పుడు చక్కగా అతుక్కుంటుంది. నేను ఎప్పుడైతే గ్లూకోజ్ పీకేశానో, ఎప్పుడైతే గ్లూకోజ్ని సూక్ష్మ రక్తనాళాలకు పంపించే ఆ మందులన్నింటినీ మాయం చేశానో ఆటోమేటిక్గా రెస్ట్ తీసుకుంటే శరీర ధర్మం ప్రకారం ఏ ఆర్గాన్ అయినా సరే రికవర్ అయి తీరాల్సిందే. 100%. అది చచ్చిన కిడ్నీ అయినా సరే, షింకర్ కిడ్నీ తిరిగి పెరిగి తీరుతుంది. అలాగే ప్యాంక్రియాస్ అయినా సరే రికవర్ అయి తీరుతుంది. అలాగే సూక్ష్మ రక్తనాళ మైక్రోవాస్కులర్ ఆర్టరీస్ అయినా సరే రికవర్ అయ్యి తీరాల్సిందే. ఎంత స్థాయి గ్యాంగ్రీన్ కాలైనా సరే విఆర్కే డేట్ చేస్తే 99.99% మందిలో తగ్గి తీరాల్సిందే. వాళ్ళు పరిగెత్తాల్సిందే. ఏం వరియొద్దు. మొదట మూల కారణాన్ని తీసేయటం అనేది చక్కగా చేయండి. ఇవాళ ఎంత హృదయవిదారకంగా ఉంటుందంటే 30-40 ఏళ్ళ వాళ్ళు కుర్రాళ్ళు వస్తూ ఉంటారు. అంతకుముందు 5 ఏళ్ళ నుంచో 10 ఏళ్ళ నుంచో టైప్ 1 అని కానీ టైప్ 2 అని కానీ డయాబెటీస్ మందులు వాడతారటం, కాలు ముందు స్లోగా నల్లబడతారటం, వీళ్ళు ఇంకా మందులు వాడటం, అది ఇంకా నల్లబడటం, షుగర్ డోసు ఇంకా పెంచడం. మీరు డోసు ఎంత పెంచితే అంత తొందరగా అంత షుగర్ అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకా ఎక్కువ కొళ్ళబెట్టడం ఆ రక్తనాళాలని. ఆ డ్యామేజ్ అయిన తర్వాత కాలు ఆ మాడిపోయిన తర్వాత పుండులా పడిన తర్వాత పక్కన కొన్ని ఇమేజెస్ బ్లాక్ అండ్ వైట్ వేస్తా చూడండి. యూట్యూబ్ రూల్స్ పర్మిట్ చేయడు కాబట్టి నేను కలర్గానే వేయలేను. దాన్ని కొంచెం మీరు బ్లాక్ అండ్ వైట్లో అబ్జర్వ్ చేయండి. వూండ్స్ ఎలా ఉంటాయో దాన్ని బట్టి మీరు కలర్లో ఊహించుకోండి. ఆ కుళ్ళిపోయి ఉన్నప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళు ఎలికలు కొట్టేసినా తెలియదు, అసలు కింద రక్తం గారిపోతున్న, కండలు ఊడిపోతున్నా తెలియదు. చూస్తే జడుచుకుంటాం ఇంతంత లావుండే. చక్కగా మెజారిటీ శాతం కాళ్ళన్నీ కూడా మీరు డైట్ సవ్యంగా చేసి దీన్ని అర్థం చేసుకుని ఆచరించి కనుక డైట్ చేసినప్పుడు ఖచ్చితంగా తగ్గుతాయి. మీరు డైట్ సవ్యంగా చేస్తే మా ప్రోటోకాల్ చక్కగా తీసుకుంటా ఎంతమందికి ఎన్ని చేసామో పక్కన మీకు కొన్ని కాళ్ళు ఇస్తున్నాను చూడండి. డైట్ చేసిన తర్వాత తగ్గింది చూడండి. ఒక ఆవిడ వేలుకి చూడండి ఇంతలావు
పుండులాగా పడి గుంటలాగా పడింది. సరిగ్గా 2 నెలల పీరియడ్లో అది చక్కగా కవర్ అయిపోయింది చూడండి. అట్లాగే ఇంకొక కాలు కూడా ఫ్రంట్ బ్యాకు 2 పిక్చర్స్ చూడండి, ఫ్రంట్ది బ్యాక్ది కూడా. అది వచ్చినప్పుడు ఎంత కాలు తీసేయాలన్నారు అంత. కాలు మధ్యలో ఇలా వేలు పెడితే అట్నుంచి బయటకు వస్తుంది. అతను మోసుకొచ్చిన స్టేజ్ నుంచి 2 నెలలు అతను అందరికంటే ముందు పరిగెత్తుకొచ్చాడు. చక్కగా బరువు పెరిగాడు, డైట్ సవ్యంగా చేశారు. బొగ్గులా మాడిపోయిన కాళ్ళైనా సరే చక్కగా రికవర్ అవుతుంది. అయి తీరుతుంది, పరిగెత్తాల్సిందే, సమస్య లేదంతే. మరి మీరు సిన్సియర్గా చేయాలి. అలాగే వీఆర్కే డైట్లో ఇలా అంత పెద్ద పుండు ఇంత తక్కువ వ్యవధిలో 1-2 నెలల్లో పుడుతుందంటే ఈ ప్రపంచంలో వీఆర్కే డైట్తో మాత్రమే స్టెమ్ సెల్ థెరపీ జరుగుతుంది. న్యాచురల్ స్టెమ్ సెల్ థెరపీ. స్టెమ్ సెల్ థెరపీ అంటే ఏంటి? వీఆర్కే డైట్లో ఎప్పుడైతే మీరు బరువు పెరిగారో, ఇక్కడ ఫ్యాట్ కాకుండా మజిల్ వస్తుందో, ఈ మజిల్ మిరకల్స్ అన్నీ చేస్తుంది. ఇదే స్టెమ్ సెల్ థెరపీ చేస్తుంది. మామూలుగా మనం హ్యూమన్ బాడీ అంతా కోటాను కోట్ల సెల్స్తో తయారవుతుంది. ఈ సెల్స్ అన్నిటిలో నిరంతరం మనకు ప్రతి నిమిషం, ఇప్పుడు నేను మీతో ఈ వీడియో చూస్తున్నంత సేపు మాట్లాడినంత సేపట్లో నాలో కొన్ని కోట్ల సెల్స్ చచ్చిపోయినాయి, మీలో కూడా అదే ప్లేస్లో కొత్తవి పుట్టినాయి. ఇది ఒక నిరంతర సైకిల్. ఈ సైకిల్లో వీఆర్కే డైట్ చేస్తూ ఉండగా మీరు కనుక బరువు పెరిగినప్పుడు ఈ కొత్తగా పుట్టే సెల్స్ని ఎక్కడ కూర్చోవాలి? 1,000,000 సెల్స్ చచ్చిపోయి ఆ ప్లేస్లో 1,000,000 సెల్స్ కూర్చున్నాయి. కానీ వీఆర్కే డైట్లో కొత్తగా పుట్టిన సెల్స్ మీరు బరువు పెరిగినప్పుడు ఏం జరుగుతుందంటే, ఎక్కడైతే డ్యామేజింగ్ సెల్స్ ఉందో ఆ డ్యామేజింగ్ సెల్స్ని పీకేసి ఆ ప్లేస్లో స్టెమ్ సెల్ థెరపీ చేసినట్టు వీఆర్కే డైట్ ద్వారా కొత్తగా బరువు పెరిగిన సెల్స్ కూర్చోవటం చేత ఏ ప్రాబ్లం అయినా, అది భయంకరమైన క్యాన్సర్ వూండ్ అయినా, అలానే గ్యాంగ్రీన్ అయినా, ఎంత పెద్ద క్రానిక్ సోరియాసిస్ అయినా, కిడ్నీ సైజ్ రికవరీ అయినా, ఏదైనా సరే డిసీజ్, ఎనీ ఆటోమేటిక్ ప్యాంక్రాస్ రికవరీ దగ్గర నుంచి ప్రతిదీ కూడా జరుగుతుందంటే వీఆర్కే డైట్లో క్రానిక్ డిసీజుల్లో బరువు పెరగాలి. మీరు బరువు పెరగాలంటే బాగా తినాలి. వీఆర్కే డైట్లో బాగా పెరగటం, చక్కగా నీళ్లు దగ్గర నుంచి కోకోనట్ ఆయిల్ దగ్గర నుంచి టైం తీసుకుంటాం సిస్టమేటిక్గా. అలాగే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిడక్షన్ కూడా, సప్లిమెంటేషన్ కూడా న్యాచురల్ ఆహారపు సప్లిమెంట్లతో చక్కగా మీరు డైట్ ప్రోగ్రామ్ కరెక్ట్గా చేసినప్పుడు మిరకల్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ అన్నీ కూడా చూడండి ఎంత షార్ట్ పీరియడ్లో జరిగిపోయినాయో. సో ఎవరు వరి అవ్వకండి. వీఆర్కే డైట్ ఉండగా కాళ్ళు తీయాలనే ప్రసక్తే లేదు. అలాగే షుగర్ కానీ బీపీ అయినా ఇతర ఏ ప్రాబ్లం ఉన్నా దాన్ని దూరం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా తగ్గుతుంది. మూలకారణం తగ్గితే చక్కపోతుంది. మురుగుంట వచ్చిన వాసన పోవాలంటే సెంట్లు కొట్టడం కాదు, మురుగుంట పూడ్చాలి. మూలకారణం తీసినప్పుడు జరుగుతుంది. వీఆర్కే డైట్ గ్యాంగ్రీన్ రావడానికి కారణమైన డయాబెటీస్ రావడానికి కారణమైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ని సమూలంగా వేళ్లతో సహా పెకలించేస్తుంది. కాబట్టి రూట్స్ కంటే పోతుంది. చక్కగా అందరూ చేయండి. గ్యాంగ్రీన్ వస్తే ఎవరో భయపడకండి. మీ తోటి వాళ్ళలో కూడా గ్యాంగ్రీన్ ఎవరు ఉన్నా సరే ఏం భయపడకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి పంపించండి. చక్కగా తగ్గుతున్నాయి. ఒక వ్యక్తి 40 ఏళ్ళు ఉంటాడు, కుటుంబాన్ని పోషించాలి, పెద్ద 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ షుగర్ వాడుతున్నాడు. ఇవాళ అతను కాలు తీసేశారు మోకాల దాకా, జస్ట్ బికాస్ ఆ మందుల వ్యవస్థ నమ్మిన పాపానికి. వాళ్ళు ఏమి చేయలేక గ్యాంగ్రీన్, షుగర్ని అదుపు చేయలేని పరిస్థితుల్లో మీరు కాలు తీసేశారు. ఇప్పుడు అతని కుటుంబం ఎలా నడుస్తుంది? అతని ఉద్యోగం ఏంటి? అతని పెళ్ళం పిల్లలు ఏం తింటారు? అతను ఆధారపడి బతికిన తల్లిదండ్రులు ఏమవుతారు? అలాగే మన పెద్ద అమ్మా నాన్న ఉంటారు, వీళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కాలు కనుకుంటే ముసలివాళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఎప్పుడైతే కాలు నరికారో ఒకళ్ళు అటెండెంట్ ఉండాలంటే వీళ్ళిద్దరిలో భార్యాభర్తలో ఎవరు జాబ్ మాంతారు? మాంగారు చేయాలన్నా ఇద్దరు సంపాదిస్తే కానీ ఆ పిల్లలకి ఫీజులు కట్టి పూట గడవని పరిస్థితి ఉన్న కుటుంబాలు కొన్ని కోట్లు ఉంటాయి భారతదేశంలో. వాళ్ళ ఫ్యామిలీలో ఒకటి కాలు తీసేస్తే వాళ్ళ కోసం ఒక ఇంట్లో ఎవరు ఉండగలరు? వీళ్ళు ఏ పని అమ్మాయిని పెట్టుకుని పనులు చేయించుకోగలరు? వాళ్ళు కాలు తీసేసినాడు, అప్పటి వరకు కాలుతో చక్కగా తిరిగి వాళ్ళ పనులు చేసుకున్నాడు. నిజంగా మీరు ఒక్కసారి ఊహించండి, మనకే ఆ కాలు తీసేస్తే, ఇప్పుడు మనందరికీ మోకాల వరకు తీసేస్తే ఎంత దారుణం. నిజంగా నాకు మిగిలిన వాళ్ళకంటే నాకు గ్యాంగ్రీన్లో చూసిన వాళ్ళు వస్తే నాకు కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఎందుకంటే మనం ఒక పులిలాగా ఉండి మనం ఎక్కడికైనా నడిచేయగలిగే మనం కాలు లేదు అవుతాడు అనిపించదు. పుట్టుకతో కాలు లేకపోతే అది వేరే విషయం. ఒక బతికి అది అకారణంగా కేవలం ఒక జబ్బుకి తగ్గించుకోలేని ఒక అసమర్థత కారణంగా కాలు పోగొట్టుకుంటూ అంటే చాలా దారుణం. చక్కగా వీఆర్కే డైట్లో ఏ డయాబెటీస్ అయినా సరే దెబ్బకి ఎగిరిపోవాల్సిందే. మీకు దాని నిదర్శనం కూడా ఇక్కడ కొన్ని టైప్ 1 టైప్ 2లో తగ్గిన హెచ్బిఎంసీలు కానీ, సిపెప్టైడ్లు తగ్గినాయి కానీ, GAD65 తగ్గినాయి కానీ అవన్నీ ఇస్తున్నాను చూడండి. చక్కగా డయాబెటీస్ని పోగొట్టాలంటే ఈ ప్రపంచపు అత్యుత్తమ మార్గం వీఆర్కే డైట్. ఇందులో ఏ మందులు మ్యాజిక్ లేవు, ఈ డైట్. అలాగే
నా దగ్గర డయాబెటీస్ సంబంధించి కానీ గ్యాంగ్రీన్ కానీ వచ్చేవాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ వీడియో తప్పనిసరిగా చూసి రావాలి. దీని కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన వీడియోలో జీవనశైలి వ్యాధులు సంపూర్ణ అవగాహన అని విఆర్కే ఎక్స్క్లూజివ్లో 3 గంటల వీడియో ఉంటుంది. ఓపికగా చూడండి. షుగర్ గురించి ఇదంతా కూడా మీరు అర్థం చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్లో చూసిన తర్వాత మాత్రం నన్ను కలవండి. గ్యాంగ్రీన్ గురించి ఎవరో భయపడాల్సిన పని లేదు. చక్కగా డైట్ చేయండి. థ్యాంక్ యూ.